కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పే నేతల్ని మహిళలంతా చీపురు తిరిగేసి కొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం కుర్చీలో పాలమూరు బిడ్డ కూర్చుంటే కొందరికి కడుపు మండుతోందని ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, కవిత తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అంటున్నారని, అంత పాపం తానేమి చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతి సొమ్ములో షేర్ అడిగానా అని నిలదీశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా పథకాన్ని సీఎం ప్రారంభించారు. అందరూ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్న క్షణం. మహాలక్ష్మి తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని, రైతుల పంటలు కొనని మోడీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. ఇక మాట తప్పకుండా మడవ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న ఆయన, ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఏపీలో పార్టీకి తీవ్ర నష్టమని తెలిసినా రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల పాటు మహిళలు, ఆడబిడ్డలను పట్టించుకోలేదని, అందుకే మహిళల ఉసురు తగిలి ఆయన పదవి పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం. ఏం పాపం చేసినాక నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా? ఎవరన్నా తల్లెలు ఏమైనా పెట్టుకుంటే నేను గుజ్జుక తిన్నానా? పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేను ఏమైనా గుట్ట భూమి అడిగినా, లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా, ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమైనా 2 రూమ్లు ఏమని అడిగినా, నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన, సిలిండర్ 500కి ఇచ్చిన, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన, ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 5 లక్షల రూపాయలు ఇచ్చిన. ఇవాళ 1,00,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం, మీరు 63 లక్షల సభ్యులు ఉన్న సంఘాలలో 1 కోటి మంది కానీ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన. ఇదేమన్నా తప్ప? ఇదేమన్నా మోసమా? ఇదెవరికన్నా అన్యాయమా? కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినన్నా చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో, మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప? మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి, అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగాని ఆ కుటుంబం నుంచి వచ్చినోని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను. వాళ్ళ కడుపులా ఒకటే పుగులు అవుతుంది, అరేకి వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని. దొరలే కూర్చోవాలి నా కుర్చీలా, వ్యవసాయదారులు కూర్చోవద్దని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మాకు ఓట్లు వేసారు. 93 లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా? విరాసతులు ఎవడన్నా పుణ్యానికి ఇచ్చిండా? లేకపోతే ఎవరి ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క? బాజాబ్తా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం. ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతోని మీకు చెప్పించినాం. సోనియమ్మ మీద నమ్మకంతోని, కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మీరందరూ మీరు వేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తున్నారు. నేను అడుగుతున్న అక్కలారా, చూసుకుంటూ ఊరుకుందామా? లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతామా? మీరు ఒక్కసారి చెప్పండి. నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో, ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే, ఓటు అడగడానికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టురు. అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్, నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి. మనం అందించిన ఒడ్లు కొన్నాడా? కందులు కొన్నాడా? పసుపు కొన్నాడా? సోయాబీన్ కొన్నాడా? పత్తి కొన్నాడా? మిర్చి కొన్నాడా? మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ? ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని, అంబానీలకు, అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటున్నాడు, మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి